నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి వల్ల ఓడిపోయారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అంటే భయం. ఆబ్వియస్లీ అది అందరికీ తెలిసిందే. కానీ ఆయన నీడ అయినటువంటి అకీరానందన్ని చూసి కూడా భయపడుతున్నారు అంటే ఒక రకంగా ఇది మాట్లాడుకోవాల్సిన అవసరం కదా. భయపడటంలో తప్పు లేదులే, ఆ కటౌట్ అలాంటిది మరి. సో అదేవిధంగా ముద్రగడ పద్మనాభం రెడ్డి గారి గురించి కూడా ఈరోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే నిన్న జైలు నుంచి విడుదలైనటువంటి స్వాతంత్ర సమరయోధుల్ని ఇద్దరిని కలిసి ఆయన బయటకు వచ్చి ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా? కాపుల సంక్షేమం గురించి. కాపులను బానిసలుగా చూస్తున్నారు చాలామంది, కానీ కాపులైతే బానిసలు కాదు అన్నట్టు మాట్లాడుకుంటూ వచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు కాపు కదా, ఆయన బిడ్డ అయినటువంటి అకీరానందన్ కూడా కాపు కదా. మరి వీళ్ళిద్దరి గురించి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మరి కాపు ఉద్యమ నేత ఏం చేస్తున్నారు? స్వాతంత్ర సమరయోధులైనటువంటి అంబటి రాంబాబు అలాగే జోగి రమేష్ గారిని పరామర్శించిన ఈయన, కాపుల సంక్షేమం గురించి మాట్లాడుతున్న ఈయన, మరి వీళ్ళిద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లే కదా. మరి వాళ్ళ గురించి ఎందుకు సపోర్ట్గా మాట్లాడట్లేదు అనే దాని మీద ఈ రోజు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం కాబట్టి మాట్లాడుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఒక కాపు వచ్చి వేరే వాళ్ళకి కాపు కాస్తూ, ఒక కాపు వేరే వాళ్ళకి కాపు కాస్తూ మాట్లాడటం చాలా గ్రేట్ కదా. మరి ఈ అంశాన్ని 10 మందికి షేర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు నిన్న చాలా చాలా చిన్న చిన్న వాక్యాలతో మొదలుపెట్టి పెద్ద పెద్ద అర్థాలు వచ్చేలా మాట్లాడారు కాబట్టి వాటన్నిటిని కూడా విశ్లేషణాత్మకంగా ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరైతే ఈ వీడియోపై ఈ పాయింట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా మనం కమ్ టు ద పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే నిన్న ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఏం చేశారు అంటే జైలు నుండి విడుదలైన ఇద్దరు స్వాతంత్ర సమర యోధుల్ని కలిసి వచ్చారు, పరామర్శించి వచ్చారు. ఏమని పరామర్శించి వచ్చారో మనకైతే తెలియదు, కానీ బయటకు వచ్చి మాత్రం కాపుల సంక్షేమం గురించి మాట్లాడారు. కాపుల్ని బానిసలుగా చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చూసారా, ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు కాపుల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా మంది చెప్తున్న మాట ఏమిటి అంటే మీరు అస్తమానం కాపు ఉద్యమ నేత అని అనొద్దండి దయచేసి. ఒకప్పటి కాపు ఉద్యమ నేత, నేటి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు అని మాత్రమే చెప్పండి అని చెప్పి నాకు మెసేజెస్ చేస్తున్నారు. సో నేను కూడా అలాగే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ప్రతి విషయంలో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అని ఎందుకు అడుగుతాను అంటే ఇందుకే మీ సూచనలు సలహాలు తీసుకొని మాత్రమే కొన్ని పాయింట్లు వాడాల్సి వస్తుంది కాబట్టి వాడతాను అనమాట. అయితే నిన్న ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు మీడియా సమావేశాన్ని నిర్వహించి ఏం మాట్లాడారు అంటే కాపుల్ని బానిసలుగా వాడుకుంటున్నారు, కాపులైతే బానిసలు కాదు మీరు అంటూ చెప్పుకుంటూనే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పంతాలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు అంతే పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూనే పాలిటిక్స్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. సేమ్ అదే విధంగా వాళ్ళతో సహవాస దోషమో ఏమో తెలియదు, కానీ ముద్రగడ పద్మనాభం గారు కూడా అదే విధంగా వెళ్ళిపోయారు. అదే విధంగా అనుకుంటున్నారా చెప్తా. కాపుల సంక్షేమం, కాపులు బానిసలు కాదు అని చెప్పుకుంటూనే కాపు నేతల ఇళ్లపై దాడులు చేయటం కరెక్ట్ కాదు. ఓకే, మరి ఇదే కాపు నేతలు అంటే ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎంతమంది గత 5 ఏళ్ల నుంచి మొదలు నిన్నటి వరకు కూడా ఎంతమందిని తిడుతున్నారు, ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. రీసెంట్గా అకీరానందన్ మెడలో వేసిన ఒక లాకెట్ గురించి కూడా ఈ తిరుపతి లడ్డూకు సంబంధించిన ఇష్యూని డైవర్ట్ చేయటానికి పవన్ కళ్యాణ్ని వాడుకోవాలి, ఎక్కడా దొరకట్లా. ఇంకేం చేయాలో తెలియక పవన్ కళ్యాణ్ కుమారుడైనటువంటి అకీరానందన్ మెడలో ఉన్న ఆంజనేయ స్వామికి సంబంధించిన చిన్న లాకెట్కి సంబంధించి దాన్ని బ్లర్ చేసి అది క్రాస్లా ఉంది, సిలువలా ఉంది. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ డబుల్ స్టాండ్ తీసుకుంటున్నాడు అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఇది ఎందుకు ఖండించట్లేదు ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు? ఒకసారి మీరే చెప్పండి. కాపుల సంక్షేమం, కాపులు బానిసలు కాదు అంటున్నారు కదా, మరి వీళ్ళు కూడా కాపులే కదా. మరి అటువంటి కాపుల గురించి మీరెందుకు మాట్లాడలా? మరి కాపుల్లో కూడా టీడీపీ కాపులు, వైఎస్ఆర్సీపీ కాపులు, లేకపోతే ఇంకో కాపులని ఏమన్నా మీరేమన్నా కొత్తగా విభజించారా? లేదు కదా. కాపులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఒకళ్ళని సపోర్ట్ చేస్తున్నారు మీరు. అంబటి గారిని, జోగి రమేష్ మాత్రమే కాపులా, మిగతా వాళ్ళు కాపులు కాదా? తప్పు ఎవరు చేసినా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదండి. ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు మీరు ఇద్దరినే కాపులు
అంటే ఎలాగా, మీరు మాత్రమే కాపులంటే ఎలాగా, ఒకసారి మీరే ఆలోచించండి. ఇంకో విషయం మీరు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఆడపిల్లలకి ఎవరికైనా, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా, మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఎటువంటి అయినా ప్రమాదం జరిగినా, లేకపోతే ఏదన్నా మాటలు మాట్లాడాల్సి వచ్చినా, లేకపోతే దూషించవలసి వచ్చినా ఎంత బాధ కలుగుతుంది, మీ ఫీలింగ్స్ ఏంటి అని అడిగారు కదా. మరి ఒకసారి ఆలోచించండి, శాసనసభలో ఏం చేశారండి? అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని దూషించలేదా, వాళ్ళ గురించి మాట్లాడలేదా? మరి అలా అనుకుంటే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని రకాల మాటలండి. మొన్న కూడా నేను చెప్తున్నాను కదా, మొన్న కూడా అకీరానందన్ మెడలో ఉన్న చిన్న లాకెట్ విషయం కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. మరి ఇవన్నీ మీరు ఎందుకు ఖండించట్లేదు? కేవలం అంబటి రాంబాబు, జోగి రమేష్ మాత్రమే కాపులా, మిగతా వాళ్ళు కాదా? ఒకసారి మీరే ఆలోచించండి. మీరు మాట్లాడే అన్ని లాజిక్లే అయితే మరి ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఉందా అండి మీ దగ్గర? కాపుల గురించి మాట్లాడుతున్నారు, మీరు కాపు మాట్లాడుతున్నారు, పేరేమో రెడ్డి అని పెట్టుకున్నారు. ఒకసారి మీరే ఆలోచించండి. కాపులు అని మిమ్మల్ని ముందు పెట్టి వాడుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం కాపులు కావాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి అగైనెస్ట్ గా తీసుకువెళ్ళాలి కాబట్టి కాపుల్ని అడ్డు పెట్టుకుంటున్నారు. మీరు కాపు ఉద్యమ నేత కాబట్టి మిమ్మల్ని ముందు పెడుతున్నారు, మీ ఫోటో ముందు పెడుతున్నారు. మీరు ఇంత పెద్ద అనుభవజ్ఞులై ఉండి కూడా ఎందుకు అసలైన పాయింట్ని గెస్ చేయలేకపోతున్నారు? ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు అనేది కాపుల ఘోష. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వాళ్ళు చెప్తున్న మాట, అరే మాకు సామాన్యులమైన మాకు అర్థమవుతుంది. ముద్రగడ పద్మనాభం రెడ్డి గారి అనుభవం చాలా ఉన్నాయన, ఆయనకి ఎందుకు అర్థం కావట్లా? మన ఫోటో పెట్టి మన వ్యక్తిని మనకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదని కాపులు లబో దిబోం అంటున్నారు. మరి మీ ఘోష మీకు వినపడట్లా? ఎంతసేపు అంబటి రాంబాబు, జోగి రమేష్, అంబటి రాంబాబు, జోగి రమేష్, వీళ్ళిద్దరైనా కాపులంటే ఒకసారి మీరే ఆలోచించండి. ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు, మీరు మాట్లాడే మాటల్లో లాజిక్ ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచించండి. తిరుమల లడ్డు గురించి, కల్తీ నెయ్యి గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఓకే, మీరు చెప్పింది మీరు అడగాల్సిన అడుగుతారు, తప్పేమి లేదు, మీరు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే, మరి అదే సనాతన ధర్మానికి సంబంధించి, పవన్ కళ్యాణ్కి సంబంధించి, పవన్ కళ్యాణ్ తిరుమల కల్తీ నెయ్యి లడ్డు గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఇంట్లోనేమో రెండు మతాలు సంబంధించినవి ఉన్నాయి, రెండు కులాలకు సంబంధించినవి ఉన్నాయి, ఇలా రకరకాలుగా మతాలు కులాలు అని మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు అని వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళొద్దు, కుటుంబ విషయాల్లోకి వెళ్ళొద్దు, ఆడవాళ్ళని లాగొద్దు, అట్లాగే వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళొద్దని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. మీరు కాపుల గురించి మళ్ళీ వచ్చారనుకోండి, ఇంకేదో ఉద్యమం చేయాలని వచ్చారు, ఓకే చేయండి, అందరూ స్వాగతిస్తారు, ఇష్టం ఉన్న వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారికి ఎవరైతే అగైనిస్ట్గా ఉంటారో వాళ్ళందరూ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అసలు మిమ్మల్ని వాడేదే అందుకు అనేది అందరూ చెప్పుకుంటున్న మాట. మరి మీరు ఎందుకు గెస్ చేయలేకపోతున్నారో ఏంటి అనేది మీకే తెలియాలి అని చాలా మంది చెప్పుకుంటున్న మాట. మరి అదే కాపు అయినటువంటి అంబటి రాంబాబు గారు, మనం కాపులం, తోపులం, లేకపోతే చౌదరిలో ఇంక ఎన్ని పక్కన పెట్టేసి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి బూతులు తిట్టడం కరెక్టా? మరి మందలించాలి కదా. అంబటి రాంబాబు చేసింది తప్పే, క్షమాపణ చెప్పాడు కదా అన్న మాట మీరు ఎందుకు మాట్లాడలేదు నిన్న ప్రెస్ మీట్లో? ఒకసారి చెప్పండి. మీడియా సమావేశంలో మీరు ఎందుకు మాట్లాడలా? అంబటి రాంబాబు చేసింది తప్పే, క్షమాపణ చెప్పాడు కదా అన్న మాట మాత్రం మీరు ఎందుకు మాట్లాడలేదు? మరి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళటం తప్పు, అలా వెళ్ళకూడదు, అయినా సరే ఇది ఈ విధంగా జరిగిపోయింది అనేది అప్పుడు కూడా మీరు ఖండించలేదు, ఇప్పుడు కూడా ఖండించలేదు. మీరు ఇప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత మాట్లాడటం అనేది కరెక్టా? ఇది మీరు చెప్పండి. ఇది సపోర్ట్ చేస్తారా? మీరు ఇటువంటి వ్యాఖ్యల్ని సపోర్ట్ చేస్తారా? బూతులు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం మీరు సపోర్ట్ చేస్తారా? మీరు ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు కదా, బూతులు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం కరెక్టా? ఇది మీరు చెప్పండి. మీరు వాళ్ళని ఖండించాల్సింది పోయి కాపు బోర్డు పెడతారేంటి? అక్కడికి వచ్చింది ఏంటి? మీరు వైఎస్ఆర్సీపీ నేతలను పరామర్శించడానికి వచ్చారు, అది మాత్రమే వాస్తవం. అక్కడ కాపు కార్డు వాడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు ఎప్పుడైతే అయ్యారో కాపుల గురించి మాట్లాడేది లేదు. ఎందుకంటే మీరు కాపు అయితే, కాపుల గురించి మాట్లాడేటట్టయితే అందరినీ కలుపుకొని వెళ్ళాలి. కేవలం అంబటి రాంబాబు, జోగి రమేష్ వీళ్ళనే కాదు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కాపుల్లో. మీలాంటి వాళ్ళకి బలవుతున్న కాపులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయండి. అలా ఉదాహరణకే ఈ పవన్ కళ్యాణ్, అకీరానందన్ని ఈరోజు నేను లింక్ చేసుకుంటూ మాట్లాడుతున్నా. వాళ్ళు కాపులే కదా, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కూడా కాపు
కాపులే కదా, మరి ఇళ్ల విషయాలన్నీ మీరు తీసుకొని వచ్చారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ విషయం చెప్పడం జరిగింది. కాబట్టి ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఒక మాట ఏమిటి అంటే, దయచేసి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా మాట్లాడుకోండి, దయచేసి కాపుల మధ్య కుంపటి పెట్టే పనులు దయచేసి ఇక ఆపేయండి. కాపులు అని కులం కార్డు తీసుకురాకండి. ఆయన్ని ఒక కులానికి పరిమితం చెయ్యొద్దు. ఆయన అందరి వాడు. గిరిజన ప్రాంతాల్లో కాపులు ఉన్నారా? మరి అక్కడ ఎందుకు చేస్తున్నారు సేవ? పిఠాపురంలో ఓన్లీ కాపులే ఉన్నారా? అక్కడ ఎందుకు చేస్తున్నారు సేవ? కొణిదెల గ్రామంలో ఓన్లీ కాపులే ఉన్నారా? అక్కడ ఎందుకు చేస్తున్నారు సేవ? చెప్పండి, మీరే చెప్పండి. మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అభివృద్ధి. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు తప్ప కాపు నేత అనట్లా, కాపు కులస్తుడు పవన్ కళ్యాణ్ అనట్లా. మీరు దయచేసి ఆ కులం కార్డును మాత్రం పక్కన పెట్టేసి మీరు ఎటువంటి రాజకీయాలైనా చేసుకోండి అని చాలా మంది చెప్తున్న మాట. అయితే మీరు ఈసారి చేయాల్సిన పని ఏమిటి అంటే, కాపుల గురించి మాట్లాడేటప్పుడు అందరినీ కలపండి. కేవలం మీకు నచ్చిన కాపుల గురించి, మీరు ఉన్న పార్టీలో ఉన్న కాపుల గురించి మాత్రమే హైలైట్ చేస్తూ మిగతా కాపుల్ని కించపరిచే ప్రయత్నం అయితే చెయ్యొద్దు అని చాలామంది కాపులు చెప్తున్న మాట కాదు, అందరూ చెప్తున్న మాట. ఇప్పుడు మీరు కొత్తగా కులం కార్డు తగిలించారు కానీ అక్కడ ఏం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదొక్కటే ట్యాగ్ లైన్. అక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ఏమీ లేవు. అనవసరంగా మీరు రచ్చ చేయాలని వచ్చి మీరు రచ్చ చేస్తున్నారు తప్ప అక్కడ ఏమీ లేదు. అక్కడ కాపు కులమా ఇంకో కులమా అనేది లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్లు లేని గ్రామాల్లో రోడ్లు వేస్తున్నారు, మంచినీటి సదుపాయాలు లేని గ్రామాల్లో మంచినీటి సదుపాయాలు కల్పిస్తున్నారు. అవసరానికి ఎవరైనా మాకు ఈ హెల్ప్ కావాలి అన్న విషయం ఆయన దగ్గరికి వెళ్తే సహాయ సహకారాలు అందిస్తున్నారు. అక్కడ వరకే పరిమితం. ఇక మీరు ఏ కార్డులు వాడుకున్నా ఉపయోగం ఉండదు. అనవసరంగా మీ కంట శోష తప్ప ఏమీ లేదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. గిరిజన గ్రామాలకు వెళితే, మారుమూల పల్లెటూర్లకు వెళితే, వాళ్ళ గ్రామాలకు మీరు ఒకసారి వెళితే తెలుస్తుంది అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనేది. అనవసరంగా కులాల మధ్య కుంపటి పెట్టే విధంగా మిమ్మల్ని ముందు పెట్టి వెనక డ్రామాలు ఆడుతున్నారు. ఇంకా ఎప్పుడు గమనిస్తారు? ప్లీజ్ దయచేసి ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు, మీరు మీ ఫోటోను వాడుకుంటున్నారు, మీరు గమనించండి అని చాలామంది చెప్తున్నమాట. సో మీరు అకిరానందన్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి మనం మాట్లాడుకుందాం. ఆయన మెడలో ఉంది ఆంజనేయ స్వామి స్టాచ్యూ, చిన్న లాకెట్ అని చాలామంది చెప్తున్నారు. దాన్ని బ్లర్ ఎందుకు చేశారు అనేది క్వశ్చన్. బ్లర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ క్రాసే అనుకుందాం మీరు చెప్పినట్టు. ఆయన క్రిస్టియన్స్కి సంబంధించిన వాళ్ళని ఏమన్నా అంటున్నారా? లేదే. ముస్లిమ్స్కి సంబంధించిన వాళ్ళని ఏమన్నా అంటున్నారా? లేదే. అందరినీ గౌరవించాలి, సనాతన ధర్మాన్ని కూడా గౌరవించాలని ఆయన చెప్తున్నారు. అంతేగాని ఎవరిని, ఏ మతాన్ని, ఏ కులాన్ని ఆయన ద్వేషించట్లేదు, ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదు. మీరు మాత్రం ఈ లడ్డూకు సంబంధించిన ఇష్యూను డైవర్ట్ చేయటానికి కేవలం చిన్న పిల్లల్ని కూడా లాగే ప్రయత్నం చెయ్యొద్దు దయచేసి. ఎందుకంటే గతంలో ఏం చేశారంటే కుటుంబ సభ్యుల్ని, ఆడలేదు మగలేదు, వ్యక్తిగత విషయాలు లేదు, అందరినీ లాగారు. ఆయన ఓర్పుతో సహించారు. ఇప్పుడు కూడా ఈ చిన్న పిల్లాన్ని కూడా ఈ కులానికి, మతానికి సంబంధించి ఆపాదించడానికి, ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలు చిన్న పిల్లలకి ఆపాదించడానికి మాత్రం దయచేసి ఇలాంటి పనులు చేయకండి. ఇవి నిజంగా షేమ్ అంటారు. ఇలాంటి బయట చూసి ఆంధ్రాలో జరుగుతున్నవి ఇలాంటి రాజకీయాల, పసిపిల్లలను కూడా వదలరా అన్నట్టుగా మాట్లాడుకుంటారు బయట. ఆంధ్ర ఆల్రెడీ గత 5 ఏళ్లతో పోలిస్తే, 5 ఏళ్ల పరిపాలనతో పోల్చుకుంటే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని చాలామంది చెప్పుకుంటున్నమాట. ఇటువంటి పరిస్థితి ముందుకు వెళ్తుంటే మీ సహాయ సహకారాలు అందించాల్సింది పోయి మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అని చాలామంది చిన్న నుంచి పెద్ద వరకు చెప్తున్నారు. మరి ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీరు మాత్రం ఎందుకు గెస్ చేయలేకపోతున్నారు అనేది మాత్రం ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు మీరు ఇది ఒక్కటి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, ఇక నుంచి సోషల్ మీడియాలో చిన్న పిల్లల్ని వ్యక్తిగత విషయాలకి మీరు దయచేసి ఎవరైనా సరే, ఎవరి కుటుంబాలకు సంబంధించి అయినా సరే వెళ్ళే ప్రయత్నం చేయకండి. పాలసీ టు పాలసీ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.